శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ ప్రతిఫలం. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథను పూర్తిగా వినండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్తే, వేణగిరిలో వివేక ఆచార్యులకు వైద్యుడిగా మంచి పేరుంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చి తమ శారీరక రుగ్మతలు తెలియజేసుకునేవారు. వాళ్లను అనేక రకాలుగా ప్రశ్నించి పరీక్షలు చేసి వాళ్ళ రోగ లక్షణాలను గ్రహించిన వివేకాచార్యులు తగిన మందులిచ్చి వాళ్లను ఆరోగ్యవంతులను చేసేవాడు. ఆయన రోజు ఉదయం 6 గంటల మొదలు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే రోగులను పరీక్షించేవాడు. ఆ తర్వాత శిష్యులకు వైద్యశాస్త్ర బోధన చేసేవాడు. వివేకాచార్యుల వద్దకు వచ్చిన ప్రతి రోగి వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పినంత డబ్బు ప్రతిఫలంగా ఇచ్చి ఆనందంగా వెళ్ళేవారు. ఒకనాడు ఆయన రోగిని పరీక్షిస్తున్న సమయంలో రామగిరి నుంచి ఆయన బాల్యమిత్రుడు గోపాలస్వామి ఆయనను చూడడానికి వచ్చాడు. ఆచార్యులు అతన్ని చిరునవ్వుతో ఆహ్వానించి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయన రోగిని పరీక్షించిన అనంతరం అతడికి మందులిచ్చి మందులు పొట్లంలో కట్టి ఇచ్చి ఎలా వేసుకోవాలో వివరంగా చెప్పి రాత్రి భోజనంగా ఏమేం తిన్నావు అని ప్రశ్నించాడు. అయ్యా, రాత్రి గంజి అన్నం ఉల్లిపాయ ముక్కలతో తిన్నాను అని చెప్పాడు రోగి. సరే, 2 వరహాలు చెల్లించి వెళ్ళు అన్నాడు వివేకాచార్యులు. ఆ రోగి 2 నుంచి చిన్న సంచి తీసి అందులోంచి 2 వరహాలు ఆచార్యులకిచ్చి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక రోగిని కూడా నిదానంగా పరీక్షించి మందు పొట్లం కట్టి ఇచ్చి రాత్రి భోజనం ఏం తిన్నావు అని అడిగాడు. వివేకాచార్యులు పప్పు కాయగూరలతో భోజనం చేసి పాయసం తాగాను. ఆ తర్వాత పడుకోయే ముందు ఒక మామిడి పండు తిన్నాను అన్నాడు రోగి. అలాగా, 10 వరహాలు చెల్లించి వెళ్ళు అన్నాడు ఆచార్యులు. ఆ రోగి వెళ్ళగానే ఆయన మరొక రోగిని కూడా పరీక్షించి మందులిచ్చి తర్వాత అంతకు ముందు వాళ్ళను అడిగినట్టుగానే రాత్రి ఏం తిన్నావని అడిగాడు. రాత్రి వేట మాంసం కూర, చేపల పులుసు, రొయ్యల వేపుడుతో భోజనం ముగించాను. ఆ తర్వాత మధుర పదార్థాలు కొన్ని భుజించాను అన్నాడు రోగి. ఓహో, అలాగా, 20 వరహాలు చెల్లించి వెళ్ళండి అన్నాడు వివేకాచార్యులు. రోగి 20 వరహాలు చెల్లించి వెళ్ళాడు. ఆచార్యుల పక్కనే కూర్చొని ఉన్న ఆయన మిత్రుడు ఇదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. వివేకాచార్యులు రోగిని పరీక్షించే విధానం, రోగిని ప్రశ్నించి సమాధానాలు రాబట్టుకొని రోగ నిర్ధారణ చేసే పద్ధతి ఎంతో గొప్పగా తోచింది ఆయనకు. అయితే మందులు ఇచ్చి పంపించే ముందు ఆచార్యులు ప్రతి రోగిని రాత్రి ఏం తిన్నావని అడగటం వింతగా తోచింది ఆయన మిత్రుడికి. రోగులందరూ వెళ్ళిపోయే వరకు ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తున్న గోపాలస్వామి ఆయనను దీన్ని గురించి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వివేకాచార్యులు చిన్నగా నవ్వి, మరేం లేదు, రాత్రి ఆ రోగులు ఏం తిన్నారో తెలుసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటో గ్రహిస్తాను. ఆ తర్వాత వాళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రతిఫలం ఎంత తీసుకోవచ్చునో నిర్ణయిస్తాను. అది అసలు సంగతి అన్నాడు. ఇది విన్న గోపాలస్వామి తన మిత్రుడు అంతగా లేని వాళ్ళ దగ్గర తక్కువ ప్రతిఫలం తీసుకుంటూ వాళ్ళ పట్ల చూపుతున్న ఔదార్యానికి ఎంతో సంతోషించాడు గోపాలస్వామి. బాగుంది కదండి. వివేకాచార్యులు రోగుల పట్ల, లేని వాళ్ళ పట్ల, పేదవారి పట్ల ఎంత ఔదార్యాన్ని చూపుతూ దానికి తగ్గట్టు, వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు ఇవ్వగలిగినంత మాత్రమే ప్రతిఫలంగా తీసుకుంటున్నాడు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.